పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. రాజమండ్రి, తివాంచెరు, కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండటంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించాయంటూ ఆయన అనుచరులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా పోలీసులు కేసును తేల్చే వరకు ఒక క్లారిటీ వచ్చేలా అయితే కనిపించడం లేదు. సమయం గడిచే కొద్దీ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై తీవ్ర అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. మరణానికి ముందు ప్రవీణ్ పగడాల వీడియోలు కొవ్వూరు టోల్ గేట్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అప్పుడు సమయం సుమారు 11:30 కావస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ కాస్త స్లోగా ఆయన తన బుల్లెట్ బైక్ ని నడుపుతున్నారు. ఇండికేటర్ వేసుకొని బండి నడుపుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అప్పుడు ఆ బైక్ కి హెడ్ లైట్ కూడా వెలగటం లేదు. మరి హెడ్ లైట్ పాడైందా లేదా ఇంకేదైనా జరిగి హెడ్ లైట్ వేయలేదా అనేది కూడా మిస్టరీగానే ఉంది. ఆ తర్వాత కాస్త దూరంలో ఆయన మరణించిన ప్రదేశం ఉంది. అయితే ఆయన మృతి చెందిన ప్రాంతం కొంతమూరు వద్ద ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు తాజాగా విడుదల చేసిన మరో సీసీ ఫుటేజ్ లో తెలుస్తోంది. కొవ్వూరు టోల్ గేట్ నుంచి ప్రవీణ్ మృతి చెందిన ప్రాంతానికి 11 నిమిషాల్లో చేరినట్లు తెలుస్తోంది. అక్కడ ఆయన బుల్లెట్ బైక్ కి ఒక్కసారిగా ఏదో అయినట్లు విజువల్స్ లో తెలుస్తోంది. కానీ ఏం జరిగింది అన్నది మాత్రం స్పష్టత రావటం లేదు. అప్పుడు కూడా ఆయన బండికి హెడ్లైట్ వెలగటం లేదు. అయితే వెనక నుంచి వస్తున్న ఏదైనా వాహనం ప్రవీణ్ ప్రయాణిస్తున్న బుల్లెట్ ని ఢీకొట్టిందా అంటే దానికి సరైన ఆధారాలు దొరకటం లేదు. ఎందుకంటే ఏదైనా వాహనం ఢీకొంటే శబ్దం రావటం జరుగుతుంది. అదే జరిగితే కనీసం అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న వాహనం ఏదో ఒకటి ఆపి ఉండేవారు. ఇక్కడ అలాంటిది ఏమీ జరగలేదు. వాహనాలు సాఫీగా వెళ్లిపోయాయి. దీంతో రాత్రంతా ఆయన మృతదేహం అక్కడే ఉండిపోయింది. మంగళవారం ఉదయం స్థానికులు చూడటంతో విషయం బయటకు వచ్చింది. ప్రవీణ్ పగడాల చనిపోయారు. అయితే ఆయన ఎలా చనిపోయారు అనేది ఇంకా నిర్ధారణ లేదు. అక్కడున్న సీన్ చూస్తే ప్రమాదం అని చెప్పడానికి తాజా సీసీ ఫుటేజ్ ద్వారా కొంత మాత్రమే అర్థమవుతోంది. దాడి జరిగిందని చెప్పడానికి మాత్రం ఎక్కువ సాక్ష్యాలున్నట్లు స్పష్టమవుతోంది. బుల్లెట్ బైక్ కి అక్కడక్కడ గీతలు పడ్డాయి. హెడ్ ల్యాంప్ వద్ద కూడా బండి కాస్త డ్యామేజ్ అయింది. బండి కింద పడితే అలాంటి డ్యామేజీ కాదని స్థానికులు అంటున్నారు. బైక్ నడుపుతున్న వ్యక్తి ప్రమాదానికి గురై చనిపోతే ఖచ్చితంగా హెల్మెట్ డ్యామేజ్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రవీణ్ పగడాల పెట్టుకున్న హెల్మెట్ కి ఏమీ కాలేదు. ప్రమాద స్థలంలోనే అది పడిపోయి ఉంది. పైగా ప్రమాద స్థలంలో ఒక్క చెక్క ముక్క కూడా కనబడుతోంది. దానిపై కూడా రక్త గాయాలున్నాయి. దీంతో స్థానికులు అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ప్రవీణ్ పగడాల పెదాలపై గాయాలుండటం, అవి ప్రమాదం జరిగినప్పుడు తగిలిన దెబ్బల్లాగా లేకపోవడంతో ఖచ్చితంగా దాడి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రవీణ్ హత్య కేసును పర్యవేక్షిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ ప్రకటించారు. మరోవైపు ఇవాళ ఉదయం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో ప్రవీణ్ పగడాల మృతదేహానికి పోస్టుమార్టం జరగనుంది.